వెల్కమ్ టు మాథెమాస్. ఎవరైతే ఎస్ఐ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలామందికి తెలీదు. మొదటగా అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమెటిక్ అంటేనే భయం ఉంటుంది. సో ఆ భయం పోగొట్టి వాళ్ళకి అర్థమెటిక్ అంటేనే అర్థమయ్యే చెప్పేలా మనం శాతాలు, దీంతో పాటు ప్రైమ్ నెంబర్స్, తర్వాత లాభ నష్టాలు, ఎస్ఐ అండ్ సిఐ, బార్వడ్డీ, చక్రవడ్డీ, వాయిదాలు, రాయితీ, ఇది ఒక కాన్సెప్ట్గా నేర్చుకోవాలి. తర్వాత నిష్పత్తి, అనుపాతం, వయసులు, సగటు, యావరేజెస్ అండ్ మిక్చర్స్ అండ్ అలగేషన్స్, పార్ట్నర్షిప్, ఇదొక మనకు కాన్సెప్ట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎల్సిఎం రాకుండా మనకి కాలం పని, టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ అసలే రాదండి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎల్సిఎం. దాంతోపాటు మనం కొంచెం ఎక్స్టెండ్ చేసేసి హెచ్సిఎఫ్ కూడా నేర్చుకుందాం. దాని తర్వాత వాటి యొక్క ఫ్యాక్టర్స్ నేర్చుకుందాం. తర్వాత 5 పాయింట్ ట్యాంక్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ కొంచెం డిఫికల్టీ కూడా ఉంటుంది. దాని తర్వాత చైన్ సిస్టమ్, గొలుసు సూత్రం నేర్చుకుందాం. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కాలం దూరం, టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ రావాలంటే ఫస్ట్ నీకు 5th టేబుల్ అండ్ 18th టేబుల్ చాలా ప్రాక్టీస్ చేయాలండి. ఈ 2 టేబుల్స్ వస్తే మనం ఎలిమినేషన్ మెథడ్లో చాలా ఈజీగా చాలా ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. సో డెఫినెట్గా 5th టేబుల్ అండ్ 18th టేబుల్ ఖచ్చితంగా టైమ్ అండ్ డిస్టెన్స్లో ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ దానికి రిలేటివ్గా ట్రైన్స్ ఉంటాయి. తర్వాత పడవలు, ప్రవాహాలు, పరుగు పందాలు, ఇది మనం ఒక కాన్సెప్ట్గా నేర్చుకోవాలి. ఎవరైతే అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఎగ్జామ్లో ఖచ్చితంగా హైయెస్ట్ స్కోర్ 25/25 చేయాలనుకుంటే ఖచ్చితంగా అందులో మనకి ఆర్ఆర్బిలో 22 మార్క్స్ వస్తాయి. అందులో మనకు 22/22 రావాలంటే ఈ విధంగా ఖచ్చితంగా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా 22/22 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఈ శాతాలు అనేది మనకి ఆల్ టాపిక్లో అంతటా కూడా ఉంటుంది. ఇది ఒక టాపిక్ కాదండి, ఈ టాపిక్ అంతటా కూడా ఉంటుంది. దాంతోపాటు నిష్పత్తి, అనుపాతం కూడా ఒక టాపిక్ కాదండి, ఇది కూడా అంతటా ఉంటుంది. అందుకే మనకు చూడండి చాలా మటుకు ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే శాతాలను తీసుకొచ్చి ఏజెస్లో ఆడుతాడు, శాతాలను తీసుకొచ్చి టైమ్ అండ్ వర్క్లో ఆడుతాడు, శాతాలను తీసుకొచ్చి మన టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా అడుగుతాడు. సో అలాంటప్పుడు శాతాలు అనేది ఒక టాపిక్ కాదు. సో మనం ఖచ్చితంగా శాతాలు అనేది టాపిక్ అనుకోవద్దండి. శాతాలు మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి పర్సంటేజ్ అంటే ఏంటి, 100 అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఎట్లా తీసుకోవాలి, అసలు పర్సంటేజ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, మనకి ఎప్పుడైతే ఫ్రాక్షన్లో ఇస్తే ఎట్లా నెంబర్స్గా మార్చాలి అనేది చూడాలి. ఇక లాభ నష్టాల గురించి చెప్పనవసరం లేదు. మనము ఖచ్చితంగా ఎవ్రీడే ఈ అర్థమెటిక్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఒక సబ్జెక్ట్ అనుకుంటారు. ఇది సబ్జెక్ట్ కాదండి. ఎందుకంటే ఎవ్రీడే మనము కూడా లైఫ్లో ఇప్పుడు ఒక వస్తువుని కొంటావు, నువ్వే ఒక షాప్కి పోతావు, ఒక పెన్ను ధర అడుగుతావు, అంటే కొంత రేటు చెప్తాడు, దాన్ని మనం ఏమంటామంటే ఎంఆర్పి అంటాం. వాడు కొంత సార్ నేను ఒక డ్రెస్ కొనడానికి పోయినా, వాడు ఒక 150 రూపాయలు చెప్పిండు, సార్ నాకు పడేస్తా, నేను 100 రూపాయలు ఇస్తా అంటారు. 100 రూపాయలు ఇస్తా అంటారంటే వాడు నాకు పడేస్తారు 130 అంటాడు. అంటే నీకు ఎంతగానం డిస్కౌంట్ వచ్చింది 20. దాని గురించి ఎక్కడ తెలుసుకుంటాం, మనం రాయితీలో తెచ్చుకుంటాం. ఇంకా లాభ నష్టాలు, ఇక్కడ లాభ నష్టాలు, డిస్కౌంట్ అనేది అన్నదమ్ములు లాంటి ఇవి 2 కూడా తొందరగా ఒకటి నేర్చుకుంటే ఒకటి వస్తుంది. సరే, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డెఫినెట్గా చెప్తున్నాను, గ్రూప్ డి ఎగ్జామ్ త్వరలోనే ఉంది. 22/22 మార్క్స్ వస్తాయి. సార్ 25 ఉన్నాయిగా అంటే 3 to 4 మార్క్స్ అనేవి మనకు ప్యూర్ మ్యాథ్స్ నుంచి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఫాలో అప్ చేయండి. ఎవ్రీడే క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎస్ఎస్ సిజిఎల్ అవ్వచ్చు, ఇప్పుడు పడ్డ సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, ఇంకా గ్రూప్ డి అవ్వచ్చు, ఎన్టీపీసీ అవ్వచ్చు, ఇంకోటి ఐబీలో మనకి ఏదైతే ఇంటెలిజెంట్ బ్యూరోలో ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకసారి టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకొని తర్వాత టైమ్ అండ్ వర్క్కి వస్తే తర్వాత నువ్వు వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే గుర్తుండదండి సబ్జెక్టు, అస్సలు కూడా గుర్తుండేది. దానివల్ల మనకి ఏమవుతుందంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది, సబ్జెక్ట్ కూడా అర్థం కాదు. సో అందుకని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే పర్సంటేజ్, తర్వాత లాభ నష్టాలు, తర్వాత బారువడ్డీ, చక్రవడ్డీ, తర్వాత వాయిదాలు, రాయితీ, ఇవన్నీ కూడా మనకి నిత్య జీవితం అంటే మనం
పర్సనల్ లైఫ్లో చాలా యూజ్ అవుతాయండి. కాకపోతే మనం అవి ఏవి కూడా పట్టించుకోము. కానీ డెఫినెట్గా అర్థమెటిక్ అనేది పర్సనల్ లైఫ్లో చాలా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కొట్టండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము పర్సంటేజ్ ముందే చూద్దాం. పర్సంటేజ్ కంటే ముందు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. ఓకే అండి, బాయ్.